ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మనం దేవుని దగ్గరికి వచ్చి దేనిని విశ్వసిస్తామో, దేనిని నమ్ముతామో ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలను చేస్తాడు. ఆయన సజీవంగా ఉన్నప్పుడు అనేక అద్భుతాలను చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. చూపు లేని వాళ్ళకి చూపునిచ్చినట్లు, నడక లేని వారికి నడకనిచ్చినట్లు, పక్షవాయువు కలిగిన వారిని లేవనెత్తినట్లు, చెమిటి వారికి వినికిడినిచ్చినట్లు, చూపు లేని వారికి కంటి చూపునిచ్చినట్లుగా, చివరికి చనిపోయిన వారిని కూడా బ్రతికించినట్లుగా అనేక అద్భుతాలు చేసినట్లుగా మనం చదువుతాం. ప్రతి అద్భుతము చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతాన్ని పొందుకుంటున్నటువంటి వ్యక్తితో చెబుతున్నటువంటి మాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. కాబట్టి ఈరోజు మనం ఏది నమ్ముతామో దేవుని దగ్గరకు వచ్చి ఆయన చేయగలిగినటువంటి దేవుడని, ఆయన ఏ అద్భుతాన్నైనా ఏ ఆశ్చర్య కార్యాన్నైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడని మనం నమ్మగలిగితే ఆయన మన నమ్మిక చొప్పున మన జీవితాల్లో అద్భుతాలను చేస్తాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం నుంచి చూసినట్లయితే, కపెర్నహూములో ఉన్నటువంటి ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో ఉంటే తన దాసుని స్వస్థపరచమని ఆయన దేవుని దగ్గరికి వచ్చి వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ శతాధిపతితో దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలేదు, నీ విశ్వాసాన్ని బట్టి నీ దాసునికి స్వస్థత కలుగుతుందని. మనము విశ్వసిస్తే ఆయన మన జీవితాల్లో అద్భుతాలను చేసేటువంటి దేవుడు. అదేవిధంగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆయన దగ్గరికి వచ్చింది. వెనక నుండి ఆయన్ను ముట్టింది. ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని తాకి స్వస్థత ఇచ్చినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఆమెతో యేసయ్య చెప్తున్నటువంటి మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, తనకున్నటువంటి ధనాన్నంతటినీ వ్యయపరుచుకుంది, ఎంతో కష్టపడింది, ఎంతో నష్టపోయింది. చివరికి ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుందని ఆమె విశ్వసించింది. ఒకవేళ నీకున్న బలహీనతను బట్టి, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ధనాన్నంతటినీ వేయించేసుకొని, నీ బలాన్నంతా పోగొట్టుకొని, ఎవరు నిన్ను పట్టించుకున్నటువంటి ఒంటరి స్థితిలో బ్రతుకుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను నమ్మితే నా జీవితంలో నీ నమ్మిక చొప్పున కార్యాన్ని చేస్తానని ఆయన వాక్యంలో మనం చదువుతాం. యోహాను సువార్తలో, నమ్మితే నా మహిమను చూస్తామని. మనం నమ్మటం చేయగలిగితే దేవుని దగ్గరకు వచ్చి ఆయన మన జీవితాల్లో ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు. ఒకవేళ ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నావేమో, స్టడీస్లో వెనుకబడిపోయి బాధపడుతూ ఉన్నావేమో, అనారోగ్య పరిస్థితుల్లో వేదన పడుతూ ఉన్నావేమో, ఇది ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే ఆయన నీ వాగ్దానం చేస్తున్నాడు, నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. నువ్వు ఏది నమ్ముతావో దాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని మన జీవితాల్లో స్వతంత్రించుకుందాం.